வருஷத்திலே ఈ యొక్క సంవత్సరములో కర్తర్ நமக்கு கொடுத்த வார்த்தைகள் దేవుడు మనకి ఇచ్చిన వాక్కులు ఏశాయా 41:10 యెషయా గ్రంథం 41:10 நீ பயப்படாதே నువ్వు భయపడవద్దు நான் உன்னுடன் இருக்கிறேன் నేను నీకు తోడై ఉన్నాను திகையாதே నువ్వు దిగులు పడవద్దు நான் தேவன் నేనే నీ దేవుడు நான் உன்னை பலப்படுத்தி నిన్ను బలపరిచి உனக்கு సహాయం பண்ணுவேன் నీకు సహాయము చేసేదను என் நீதியின் வலது கரத்தினால் నా యొక్క నీతి యొక్క దక్షిణ హస్తము ద్వారా உன்னை தாங்குவேன் నిన్ను హత్తుకొనను சுருக்கமா சொன்னா కృతంగా చెప్పాలంటే கர்த்தர் இந்த ஆண்டு ప్రభు ఈ యొక్క సంవత్సరములో உங்களுக்கு சகாயம் செய்வார் మీకు సహాయము చేయును గాక சகாயம் என்னும் வார்த்தை సహాయం అనే మాటకి இந்தியாவின் பல மொழிகளில் உச்சரிக்கப்பட்ட வார்த்தை ఇండియాలో పల భాషలలో ఆ యొక్క మాట ప్రచురించబడుతున్నది ஆனால் ஆங்கிலத்திலோ అయితే ఆంగ్లం భాషలో సింపుల్ హెల్ప్ என்று எழுதப்பட்டிருக்கிறது ఈ సింపుల్ గా హెల్ప్ అని రాయబడినది సహాయం என்று சொல்லும்போது సహాయం అని చెప్పినప్పుడు அவர் உனக்கு எப்பொழுதும் பக்கபலமாய் இருப்பார் ఆయన ఎల్లప్పుడూ మనకు ఒక బలముగా ఉంటాడు தாயிலும் தந்தையும் கைவிட்டாலும் తల్లి తండ్రి మరిచినాను அவர் ఉనకు தகப்பனும் தாயுமாவார் ఆయన నీకు తండ్రిగాను తల్లిగాను ఉంటాడు సంగీతం కీర్తనలు 27 అధ్యాయము 9-10 9-10 அதேபோல అలాగనే ఉపాగమం ద్వితీయోపదేశకాండము 1:31 ఏశాయా 66:13 యెషయా 106:13 నన్మనే పోల ఉన్னை எப்பொழுதும் நேசித்து ఆయన స్నేహితుడి వలె ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించి తాழ்విలిరుందుం తాయ్ నుండి உங்களை உயர்த்துவார் ఆయన నిన్ను దిగు నుంచి నిన్ను హెచ్చించుతాడు உங்களை బలத்த பாதுகாப்பாய் பாதுகாப்பார் నీకు బలమైన సంరక్షణ ఆయన ఇస్తాడు உங்களுக்கு எப்பொழுதெல்லாம் அவருடைய சகாயம் தேவையோ నీకు ఎప్పుడెప్పుడు ఆయన యొక్క సహాయం అవసరమై ఉన్నదో அப்போதெல்லாம் அவர் சகாயம் தருவார் అప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు யார் சகாயத்தை தருவார் ఎవరు సహాయం ఇచ్చెదరు సంగీత పుస్తకం కీర్తనల గ్రంథము 124:8 124:8 చూసినట్లయితే அதேபோல సంగీత 121 అలాగనే కీర్తనల 121 కడైసి వార్த்தை சொல்றார் ఆఖరి వచనాన్ని చూసినట్లయితే వానத்தையும் భూమిயும் ఉరువాకిన భూమిని ఆకాశాన్ని కలుగు చేసిన సర్వ బలవంతుడు సర్వశక్తిగా మంతుడు నుండి உங்களுக்கு ஒத்தாசை வரும் నీకు సహాయం వచ్చును இந்த வசனத்தை நீங்கள் వాగ్దానமாக எடுக்கும்போது ఈ యొక్క వాక్యాన్ని మీరు ఒక వాగ్దానముగా మీరు తీసుకున్నప్పుడు అది உங்கள் வாழ்க்கையில் நிறைவேறுவதை நீங்கள் பார்ப்பீர்கள் అప్పుడు అది మీ జీవితంలో నెరవేర్చడం మనం చూస్తున్నాము தேவன் சொல்கிறார் ప్రభు చెప్తున్నాడు அவரே நமக்கு சகாயத்தை தருகிறார் ఆయన మనకు సహాయం ఇచ్చువాడై ఉన్నాడు మనుషన్ అల్ల మనుషుడు కాదు அவரே நமக்கு சகாயத்தை தருகிறார் ఆయనే మనకు సహాయం ఇచ్చును వేదத்தை నన్ను பார்க்கும்போது బైబిల్లో చక్కగా మనం చూసినప్పుడు ఓసియా 13:9 ఓషియా 13:9 அவர் உங்களுக்கு சகாயம் செய்வார் ఆయన మీకు సహాయం చెయ్యును సంగీతం 119:86 కీర్తన 119:86 கர்த்தர் நமக்கு சமாதானம் செய்வார் దేవుడు మనకి యెహోవా మనకు సహాయం చెయ్యును அவர் நமக்கு சகாயம் செய்வார் ఆయన మనకు సహాయం చెయ్యును இந்த சகாயம் ஹெல்ப் இதெல்லாம் வார்த்தைகள் ఆ సహాయము హెల్ప్ అనే మాటలు யார் வெறுத்தாலும் ఎవరు మనల్ని దేశించినను ஒதுக்கினாலும் నిషేధించినను அவர் உங்களை ஒதுக்க மாட்டார் ఆయన మిమ్మల్ని నిషేధించడు உங்களுக்குள்ளே வாசம் பண்ணி మీలో ఆయన నివసించి பலத்த அற்புதங்களையும் బలమైన అద్భుత కార్యాలను செய்து గొప్ప కార్యములు చేసి நீங்கள் செய்யும் எல்லாவற்றிலும் మీరు చేసే ప్రతి కార్యములో வெற்றியை தருவார் జయముని ఇస్తాడు வெற்றியை தருவார் జయముని ఇస్తాడు கலங்காதீர்கள் భయపడొద్దు 1 కొరింథీయులు 15:57 1 కొరింథీయులకు 15:59 அவர் உங்களுக்கு வெற்றியை தருவார் ఆయన మీకు జయము ఇస్తాడు என்னென்ன காரியங்கள் நீங்கள் துன்பப்பட்டீர்களோ ఏ ఏ కార్యములో మీరు శ్రమపడి ఉన్నారో என்னென்ன காரியங்களை குறித்து பயந்தீர்களோ ఏ ఏ కార్యముల గురించి మీరు భయపడ్డారో அவர் இருக்கும்போது ఆయన ఉన్నప్పుడు நீங்கள் பயப்பட தேவையில்லை మీరు భయపడని అవసరం లేదు ஏனென்றால் ఎందుకనగా அவருடைய உதவி உங்களுக்கு எப்பொழுதும் இருக்கும் ఆయన యొక్క సహాయం ఎల్లప్పుడూ మీకు ఉండును గాక முதலாவதாக మొదటిగా
அவர் நமக்கு பெரிய ஒரு சகாயத்தை உண்டு பண்ணினார். ఆయన ముందుగానే మనకు ఒక సహాయం చేసి ఉన్నాడు. எப்படி உண்டாக்கினார்? ఎలాగ కలుగు చేసినాడు? நமக்கு எதிராக இருக்கிற பிசாசனை ஜெயித்தார். మనకి విరోధముగా ఉన్న అపవాదిని జయించినాడు. 1 யோவான் 3:8. 1 యోహాను 3:8. பிசாசின் கிரியை அழித்து போட்டார். పిశాచ అపవాదిని ఆయన జయించినాడు. ஏசாயா 27:1. యెషయా 47:1. அதே போல అలాగనే యేసయ్య పిశాచిన్ తలని నసుకినార్. అపవాది యొక్క తలని కొట్టినాడు. ఆదికాండము 3:15. ఆదికాండము 3:17 15. ఎబ్రాయర్ 2:14. ఎబ్రాయర్లకు 2:14. நமக்கு మెయిన్ శత్రు పిశాచుதான். మనకి ప్రధాన ఒక శత్రు అపవాది. இந்த పిశాచు పలు విధంగాలు நம்மை சோதிக்கிறான். ఆ యొక్క అపవాది పలు రకాలుగా మనల్ని శోధిస్తున్నాడు. முதலாவது நம்முடைய பரிசுத்த வாழ்க்கை மிக முக்கியம். మొదటిగా మన పరిశుద్ధమైన జీవితంలో వాడు శోధిస్తున్నాడు. పరిశుద్ధం ఇల్లాமல் ஒருவரும் தேவனை దర్శించ முடியாது. పరిశుద్ధము లేకుండా ఒక్కడు కూడా దేవుని దర్శించలేడు. ஆனால் நம்மை பரிசுத்தமாய் காப்பாற்ற, అయితే మనం పరిశుద్ధాన్ని కాపాడుకున్నట్టుకు వரும் వరకం, ఆయన వచ్చే వరకు పిழைయற்றவர்களாய் కాక, ఏ యొక్క కల్మషం లేకుండా శోధనలోడు நம்ம இருந்து, ఆయన శోధనలో మనతో ఉండి அதில் வெற்றி பெற మనకు జయము ఇచ్చుటకు நமக்கு உதவி செய்கிறார். ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ஆகவே కాబట్టి పాపం செய்யாத ஒரு வருஷமாக மாற்றுகிறார். పాపం చేయని వాళ్ళుగా మనల్ని మారుస్తున్నాడు. உங்களுடைய மாம்சத்தை எல்லாம், మీ మాంసం మీ శరీరముని அதன் ஆசை இச்சைகளை எல்லாம், ఆయన ఆశలను ఇచ్చలను అన్నిటినీ சிலுவையில் அறை கொடுக்கிறார். ఆయన సిలువలో దానిని వేసి ఉన్నాడు. அதாவது அவைகள், కాబట్టి உங்களுடைய சரீர உறுப்புகள், మీ శరీర అవయవాలు எத்தனை பிசாசு என்ன பண்ணினாலும், అపవాది శరీర అవయవాలను ఏమి చేసినను, ఏవల్ வைத்தாலும், మాంత్రిక శక్తులు శూన్యం வைத்தாலும், మీకు తంత్రాలు శూన్యములో పెట్టినను, పొరామైపట్టాலும், ఒక అసూయ పడినను அவன் உங்களை அணுகாதபடி காக்கிறார். అవి మిమ్మల్ని ముట్టుకున్న దేవుడు చూసుకుంటున్నాడు. 1 తెస్సలోనికీయులు మొదటి తెస్సలోనికీయులకు 5:23-24. 5:23-24. அவர் உண்மையுள்ளவராய் இருக்கிறார். ఆయన నమ్మకస్తుడై ఉన్నాడు. அவர் நம்மை காக்க வல்லவராய் இருக்கிறார். ఆయన మనం కాపాడుటకు సమర్థుడై ఉన్నాడు. அவர் சொன்னதை நிறைவேற்றுகிறார். ఆయన చెప్పిన వాటిని నెరవేర్చువాడు. 1 తెస్సలోనికీయులు 3 కడేసి పిழைయற்ற పరిశుద్ధులై மாற்றுகிறார். నిష్కలంకమైన పరిశుద్ధులుగా మనల్ని దేవుడు మారుస్తాడు. எப்படி மாற்றுகிறார்? ఎలాగ మారుస్తాడు? தம்முடைய இரத்தத்தினால் நம்மை கழுவுகிறார். ఆయన రక్తము వలనే మనల్ని కడుగుతున్నాడు. అనుదినமும் அவருடைய சிலுவை தியானத்தை தியானிக்கும் போது, ప్రతిదినం ఆయన యొక్క సిలువ జ్ఞానాన్ని మనం ధ్యానించినప్పుడు உலகத்தின் எண்ணங்கள், లోక ఆశలు நம்மை விட்டு போய்விடுகிறது. మనల్ని వదిలిపోతున్నది. அவரை துதிக்கும் போது, ఆయన స్తుతించినప్పుడు, ஜெபிக்கும் போது, ప్రార్థించేటప్పుడు, வேதத்தை வாசிக்கும் போது, బైబిల్ని చదివినప్పుడు பிதாவிடத்தில் சேரும் ஸ்லாக்கியத்தை நமக்கு தருகிறார். తండ్రితో మనము కలిసి ఒక శ్లాఘ్యాన్ని, ధన్యతని ప్రభు మనకిస్తున్నాడు. காணக்கூடாத தேவனை தரிசிக்க ஸ்லாக்கியம். మనం చూడలేని దేవుడిని మనం చూడబోతున్నాము. இதற்காகத்தான் ఇందుకొరకే அவர் சிலுவையில் மரித்த போது, ఆయన సిలువలో మరణించినప్పుడు, மகா பரிசுத்த ஸ்தலத்தை காப்பாற்றின, మహా పరిశుద్ధ స్థలాన్ని కాపాడిన மிக பெரிய திக் திடல் அந்த துணி மேலிருந்து கீழே கிழிந்தது. ఆ యొక్క పెద్ద చెరలో మహా పరిశుద్ధ స్థలంలో అది రెండుగా విడిపోయినది. தேவாலயத்தில் பெரிய ஒரு மிரக்கல் நடந்தது. అక్కడ ఒక గొప్ప అద్భుతము జరిగినది. அது வரைக்கும் ஒரு குறிப்பிட்ட மனுஷன் மாத்திரம், అంతవరకే ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి మాత్రము வருஷத்துக்கு ஒரு முறை போவான். సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలుగుతాడు. ஆனால் అయితే நாம் பாவிகளாய் இருக்கையில், మనం పాపులుగా ఉన్నప్పుడు, அவருக்கு எதிராளிகளாய் இருக்கையில், ఆయనకు ఎదురుగా ఉన్నప్పుడు, அவர் சத்துருக்களாய் இருக்கையில், శత్రులైనను அவர் தமது குமாரனை அனுப்பி ఆయన తన కుమారుని మన కొరకు పంపించి நம்மை நேசித்தார். మనల్ని ప్రేమించినాడు. நம்முடைய தண்டனை அவர் ஏற்றுக்கொண்டார். మన యొక్క శ్రమలను ఆయన, మన శిక్షలను ఆయన పొందుకున్నాడు. அக்கிரமக்காரர் ஒருவராக எண்ணப்பட்டார். ఆయన ఒక నేరస్తుడుగా ఎంచబడ్డాడు. ஆகவே అందువలన நீங்கள் எப்பொழுதும் మీరు ఎల్లప్పుడూ காலத்தை அறிந்து కాలాన్ని గుర్తెరిగి ஞானமுள்ளவர்களாக இருக்க வேண்டும். జ్ఞానము కలిగిన వారై ఉండాలి. நாம் வாழுகிற காலம் எப்படிப்பட்டது? మనం జీవించే కాలం ఎలాంటిది? கர்த்தர் எப்பொழுது வருவார் దేవుడు ఎప్పుడు వస్తాడు என்பது நமக்கு தெரியாது.
అనే విషయం మనకు తెలియదు. நாள் தெரியாது, வருடம் தெரியாது, ఆ యొక్క తారీఖు తెలియదు, ఆ యొక్క సంవత్సరం తెలియదు, மாதம் தெரியாது. సంవత్సరం ఏమీ తెలియదు. ஆனால் இயேசு தெளிவா சொன்னார். అయితే ప్రభు బాగా తేటగా చెప్పినాడు. లూకా 21 లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనంలో ஜெபம் பண்ணி விழித்திருங்கள், వెలుగు కలిగి ప్రార్థన చేయుడి. உலகத்தோடு நாம் பேசுறதை காட்டிலும் లోకాన్ని మనం ప్రేమించేదానికంటే அவரோடு பேசுற நேரம் அதிகமா இருக்கு. లోకంతో మాట్లాడేదానికంటే ఆయనతో మాట్లాడే సమయము అధికముగా ఉండాలి. எல்லா இடத்திலும் అంత స్థలములలో நாம் அவரை நேசிக்கும் போது, మీరు ఆయనని ప్రేమించినప్పుడు, அவருடைய பாடலை நினைக்கும் போது, ఆయన శ్రమలను మీరు తలపోసుకున్నప్పుడు, அவருடைய சரித்திரத்தை படிக்கும் போது, ఆ యొక్క చరిత్రని మనం గుర్తెరిగినప్పుడు அவரை போல மாற நமக்கு விருப்பம் வருகிறது. మనము కూడా ఆయన వల్లే మారుటకు మనకి ఇష్టం వస్తున్నది. அந்த விருப்பத்தையும் செயலையும் அவர் உண்டாக்குறார். ఆ యొక్క విరుప్పం ఇష్టాన్ని చేయుటకు ఆయన కలుగు చేస్తాడు. ஆகவே కాబట్టి இன்று யார் வேண்டும் என்றாலும் ఎవరైనా కానీ பிதாவை காணலாம். తండ్రిని ఇంకా చూడవచ్చు. எவ்வளவு பெரிய ஸ்லாக்கியம்! ఎంత గొప్ప ధన్యత! எபேசியர் 2వ அதிகாரம் ఎఫెసీయులకు 2వ అధ్యాయము 18లో அங்கே பிதாவிடத்தில் சேரும் ஸ்லாக்கியத்தை உருவாக்கினார். ఆయన తండ్రి యొద్ద పోయే ఒక చేరుకునే ఒక శ్లాఘ్యాన్ని ధన్యతను మనకి ఇచ్చి ఉన్నాడు. 4 முதல் 7 வரைக்கும் 4 నుంచి 7 వచనాల వరకు அவர் தம்முடைய கிருபையின் ஐஸ்வரியத்தின்படி, ఆయన తన యొక్క కృప ఐశ్వర్యం చెప్పున, ஐஸ்வரியத்தின்படி, దయ చెప్పున, இரக்கத்தின் ஐஸ்வரியத்தின்படி, కృప దయ ఐశ్వర్యము చెప్పున ఉన్నతంகளில் உட்கார வைத்தார். మహోన్నతమైన స్థలములో మనల్ని కూర్చోబెట్టి ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. கர்த்தர் மானிடை பார்த்து యెహోవా చూసి அவன் இருதயத்தின் எண்ணமெல்லாம் பொல்லாதென்று சொல்கிறார். మనిషి యొక్క హృదయ అంతరంగమంతా చాలా పాడైనదని చెప్తున్నాడు. அவருக்கு பிரியமில்லாத எல்லா காரியங்களும் మీకు ఇష్టం లేని సమస్త కార్యములను విడుదల తருகிறார். కార్యముల నుండి దేవుడు విడుదల ఇస్తున్నాడు. சோதனைக்காரன் சோதிக்கும் போது, అపవాది శోధించినప్పుడు சோதனையோடு தப்பித்துக் கொள்ள முடியாத வழி உருவாக்குறார். ఆ శోధన నుండి తప్పించుకునే ఒక మార్గముని కలుగు చేస్తున్నాడు. ఇది சுய முயற்சினால் ஆகாது. ఇది మనకు స్వయమైన ప్రయత్నం వల్ల వీలు కాదు. ஒருவேளை கஷ்ட தவம் இருந்தாலும் ஆகாது. ఒకవేళ కష్టంతో ఉన్నా కానీ అది వీలు కాదు. సాధు సుందర్ సింగ్ ఒక వయదాన మనిషిని, సాధు సుందర్ సింగ్ అనే ఒక మంచి గొప్ప ఒక వయసైన ఒక వ్యక్తిని తెరవిల్ పోగుம்போது ఆయన వెళ్ళేటప్పుడు ஒரு நிலத்தின் அடியில் கூண்டுக்குள் பார்த்தார். ఒక స్థలములో ఆయన చూసినాడు, ఒక పొలములో ఉండి ఆయన చూసినాడు. సాధు యోసితార్, అప్పుడు ఆయన ఆలోచించినాడు, ఇవర్ ఎన్నే విడ పరిశుద్ధవాన్ என்று యోసితార్. ఆయన ఒక వ్యక్తిని చూసినప్పుడు ఈ వ్యక్తి నాకంటే పరిశుద్ధుడా అని అనుకున్నాడు. అయితే அவர் சட்டென்று சொன்னார், ఆయన అకస్మాత్తుగా చెప్పినాడు, குறைந்த சாப்பாடு தான் சாப்பிடுகிறேன், కొద్దిగా భోజనమే నేను భుజిస్తున్నాను. யாரோ ரொட்டி துண்டு வைப்பார்கள், பிஸ்கெட் வைப்பார்கள், அதை மாத்திரம் நான் சாப்பிடுகிறேன். ఎవరో రొట్టి ముక్కలో బిస్కెట్లో ఇస్తే దానిని మాత్రమే నేను భుజిస్తున్నాను. కష్ట దవం పురిగరేన్, కష్ట దవం ఫాస్టింగ్, కష్టంలో ఫాస్టింగ్ ఉంటున్నాను, ఉంటున్నాను. అయినను మనం నా యొక్క మనసు தீமையானவளை யோசிக்கிறேன் என்று சொன்னார். కీడైనది ఏది తలంచుకోలేదు. என்னை உன்னை விட நான் பரிசுத்தவான் இல்லை என்று சொன்னார். అయితే నీకంటే నేను పరిశుద్ధుని కాదు అని చెప్పినాడు. பாருங்கள், பல நாட்கள் உபவாசம் இருந்து, చూడండి, అనేక దినాలు ఉపవాసం ఉండి ஒடுங்கிய சாப்பாட்டை சாப்பிட்ட மனிதர் కొంచెం వేరే వాళ్ళు ఇచ్చే నిషేధించబడిన ఒక భోజనాన్ని భుజించి தன்னுடைய வயதான காலத்திலே, తన వయసైన కాలంలో కూడా ఇదే சொல்லுகிறார். ఈ మాట చెప్తున్నాడు. కారణం என்ன? కారణం ఏమిటి? அவருக்கு இயேசுவை பற்றி தெரியாது. ఆయనకి యేసుని గురించి తెలియదు. இயேசு நம்முடைய பாவங்களை போக்கினார் என்று தெரியாது. యేసయ్య మన పాపములను తొలగించినాడనే విషయం తెలియదు. பலர் நம்மை கிண்டல் பண்ணலாம், అనేకులు మనం అపహాసం చేయవచ్చు. எல்லாரும் மரித்தாரா, இவங்க பாவம் கேட்டா మన్నికப்படுమాని சொல்லி కిండల్ అడిக்கலாம். ఆయన చనిపోయాడా, మన పాపాలంతా క్షమించబడుతుందా అని అలాగ చెప్పి మనల్ని హేళన చేయవచ్చు. పితావుకి అది ఎவ்வளவு కష్టమా இருக்கும். అయితే అది తండ్రికి ఎంత కష్టముగా ఉంటున్నది. పితావే మనిషిగా మారినారు, తండ్రే మనుషుడుగా మానవుడుగా మారినాడు. మొదటి తిమోతిలకు 3:16 3:16 இன்று கர்த்தருக்கு உங்களை ஒப்புவீங்கள். ఈ రోజు మీరు ప్రభువుకు సమర్పించుకోనండి. நம்ம எல்லாருக்கும் தெரியும், మనకందరికి తెలుసు, ఇది కడేసి కాలం, ఇది అంత్యకాలము.
இனி காலம் செல்லாது என்பது உங்களுக்கு தெரியும். ఇంకా కాలము ప్రయోజనము లేదు అని చెప్పబడుతున్నది. வேதத்தில் போட்ட அநேக தீர்க்கதரிசனம் நிறைவேற முடித்து விட்டது. ఆయన చేసిన ప్రవచనం అన్నిటిని నెరవేరినది. அவர் சொன்னபடி ఆయన చెప్పినట్లుగా கடல் கொந்தளிப்போம், సముద్రము గొప్పగా అలలు రావటము, సునామీలు, வெள்ளங்கள், మరిచిగా గొప్పగా వరదలు, கொள்ளை நோய்கள், ఒక వ్యాధులు, తెగులులు, యుద్ధங்கள், ఇబ్బందులు, కష్టాలు அதிகரித்துக் கொண்டே போகிறது. అధికమవుతున్నది. எவ்வளவு நாம் சமாதானத்துக்காக வேண்டிக் கொண்டாலும், ఎంతగా మనం సమాధానమును కోరుకున్నా కానీ எப்பொழுது என்ன நடக்கும் என்று தெரியாது. అది ఎప్పుడు ఏమి జరుగుతుందని మనకు తెలియదు. ஆனால் நாம் ஆயத்தமாக இருக்க வேண்டும். కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి. ஒருவேளை தனிப்பட்ட வாழ்க்கையில ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలో அவர்களை எடுக்கும் நேரம் வரலாம். ఒకవేళ ఆయన తీసుకునే సమయం రావచ్చు. మరణ இருள் உங்களை தாக்கலாம். మరణం అంధకారం నిన్ను దాడి చేయొచ్చు. அங்கேயும் தேவனுடைய பிரசன்னம் இருக்க வேண்டும். ఆయనను దేవుడి కొరకు అక్కడ మనం ఉండాలి. సంగీతం 23:4. కీర్తనలు 23:4. நான் மரண இருளில் நடந்தாலும், నేను గాఢ అంధకార లోయలలో నడిచినను பொல்லாப்புக்கு பயப்படேன். ఏ కీడుకు ఏ అపాయముకు నేను భయపడను. தேவரீர் என்னோடு கூட இருக்கிறார். ప్రభు దేవుడు నాతో ఉన్నాడు. மரண இருளை பற்றி మన గాఢ అంధకారము గురించి யோபு 10 యోబు గ్రంథం 10వ అధ్యాయము கடைசிக்கு முந்தின வசனம் சொல்லுகிறது. ఆఖరికి ముందు వచనం చెబుతున్నది. இருள், చీకటి. 2 நாளைக்கு முன்பு 2 రోజులకు ముందుగా நான் அந்த மரண இருளை பார்த்தேன். నేను ఆ మరణం చూచెదను. என்னுடைய பிரெயின் சுத்தமாக செயலற்று போய்விட்டது. నా యొక్క బ్రెయిన్ పూర్తిగా పని చేయకుండా పోయినది. என்னுடைய மனைவி, உங்கள் சகோதரி, ஜெயின், பேரப்பையன், నా యొక్క మనముల్లో నా కుటుంబీకులందరూ 4 பேர் வந்து ఆ నలుగురు వచ్చి தொடர்ந்து அழுது ஜெபித்தார்களாம். వారు తరచుగా నా కొరకు ప్రార్థన చేసినారు. எனக்கு ஊசி குத்தினது தெரியாது. నాకు ఆ యొక్క ఇంజెక్షన్ వేసినది కూడా తెలియదు. వాళ్ళు జపం பண்ணுறதும் தெரியாது. వారు నా కొరకు ప్రార్థన చేసినది కూడా తెలియదు. మధ్యాహ్నం 2 மணிலிருந்து 2 గంటల నుంచి మధ్యాహ్నము కాలమే 7 மணி வரைக்கும், ఉదయం 7 గంటల వరకు நான் என்ன செய்யறேன் என்பது எனக்கு தெரியாது. నేను ఏం జరుగుతున్నది, ఏం చేస్తున్నారో నాకు తెలియదు. అప్పుడు நான் ஒரு மரண இருளை கடந்து போனேன். అప్పుడు నేను గాఢ అంధకార లోయలో ప్రవేశించినాను. பல சமயம் மரண இருள் என்பது பாதாளம் என்று நான் நினைப்பேன். అప్పుడు నేను అనుకుంటున్నది మా గాఢ అంధకార లోయ అని నేను అనుకుంటున్నాను. ஆனால் மறிக்க போவதும் மரண இருளாக இருக்கிறது. అది మరణం అనేది, మరణించడం అనేది ఖచ్చితంగా ఉంటున్నది. ஆனால் காலையில అయితే ఉదయమున கர்த்தர் సంగీతం 23:4 எனக்கு வெளிச்சமாய் கொடுத்தார். కీర్తన 23:4 దేవుడు నాకు ఒక వెలుగుగా ఇచ్చినాడు. என்னை பார்த்து அவர் சொன்னார், மகனே, నన్ను చూసి ఆయన చెప్పినాడు, కుమారుడా, நீ மரண இருளை கடந்து சென்றாய். నువ్వు గాఢంధకార లోయని దాటుకొని వెళ్ళినావు. ஆனாலும் అయినను நான் உன்னோடு கூட இருந்தேன். నేను నీకు తోడై ఉన్నాను. ஆகவே உன்னை திரும்ப உயிர்ப்பித்தேன் கூறினார். అందుకొరకు నీకు మరలా ఒక జీవము ఇచ్చినానని చెప్పినాడు. நீண்ட பயணங்கள் தவிர்க்க வேண்டும் சொல்கிறார்கள். సుదీర్ఘమైన పయనములని మనము చేయకూడదని చెప్తున్నారు. செயலற்று போன உறுப்புகள், పని చేయకుండా ఉన్న ఆ యొక్క అవయవాలు ஜெபம் காத்தது, ప్రార్థన కాపాడినది. அவர் సహాయத்தை யாருக்கு செய்கிறார்? ఆయన సహాయం ఎవరికి చేస్తున్నాడు? திக்கற்ற பிள்ளைகளுக்கு செய்கிறார். దిక్కులేని వారికి చేస్తున్నాడు. திக்கற்ற பிள்ளைகளுக்கு சகாய நீரே. దిక్కులేని వారికి సహాయకుడు ఆయనే. సంగీతం 10:14. కీర్తనలో 10:14 அவர் ఆయన திக்கற்ற பிள்ளைகளுக்கு சகாயம் செய்கிறார். దిక్కులేని వారికి సహాయం చేస్తున్నాడు. எளியவர்களுக்கு, దీనులకు, இதயம் நொறுங்குண்ட மக்களுக்கு, హృదయము గుండెల పగిలిన వారికి, தாழ்மையுள்ள மக்களுக்கு, తగ్గింపు వినయం కలిగిన వారికి, கபடு சூதில்லாத மக்களுக்கு, కపటం లేని వారికి, மற்றவர்களால் அற்பமாய் நினைக்கப்பட்டவர்களுக்கு, ఇతరుల వలె మిక్కు అల్పులుగా ఎంచబడిన వారికి அவர் சகாயம் செய்து ఆయన సహాయం చేసి அவளை உயர்த்துகிறார். వారిని హెచ్చించుతున్నాడు. எங்கிருந்து உயர்த்துகிறார்? ఎక్కడి నుంచి హెచ్చించుతున్నారు? సంగీతం 113:7 பாருங்கள். కీర్తన 113:7 చూడండి. 1 சாமுவேல் 2:8 பாருங்கள். 1 సాముయేలు 2:8 சிறியவனை புழுதிந்து தூக்கி எடுத்து ఆయన దీనులని పెంట కొంపుల నుండి ఆయన లేవనెత్తుతున్నాడు. அவனை பிரபுக்களோடு உட்கார வைக்கிறார்.
ఆయన ప్రభుకులు రాజుల వచ్చిన వారిని కూర్చొని పెట్టుతున్నాడు. உயர்ந்த ஸ்தலங்களில் வைக்கிறார். ఉన్నతమైన స్థలములో ఉంచుతున్నాడు. அதற்கு தடை செய்யற எல்லா தடையும் முறித்து போடுகிறார். నీకు అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకాలను ఆయన తీసివేస్తున్నాడు. நம் மீது பொறாமை கூட எல்லா எதிராளிகளையும் மடங்கடிக்கிறார். మన మీద విరోధముగా అసూయ కలిగిన ప్రతి వారిని ఆయన అంతము చేస్తున్నాడు. அவருடைய காருண்யம் நம்மை பெரிதாக்குறது. ఆయన కారుణ్యం మనల్ని అద్దుకుంటున్నది. ஜோசப்பின் வாழ்க்கையை பாருங்கள். యోసేపు జీవితమును చూడండి. அநியாயமாய் சிறையில் வைத்தார்கள். అన్యాయముగా చిరచాలలో పట్టబడ్డాడు. அதே போல అలాగనే மோசேயின் வாழ்க்கையை பாருங்கள். మోషే జీవితమును చూడండి. தாவீதின் வாழ்க்கையை பாருங்கள். దావీదు జీవితమును చూడండి. ஆடு மேய்த்தவன். ఆయన గొర్రెలు కాయువాడు. எஸ்தரின் வாழ்க்கையை பாருங்கள். ఎస్తేరు జీవితమును చూడండి. அவள் அனாதை சிறுமி. ఆమె ఎస్తేరు ఒక అనాథ చిన్న బిడ్డ. இப்படிப்பட்டவர்களை கர்த்தர் உயர்ந்த இடத்துக்கு கொண்டு வரார். ఇలాంటి వారిని దేవుడు ఉన్నతమైన స్థాయిలో ఉంచినాడు. எஸ்தர் 126 நாடுகளுடைய எம்பரர் மனைவியாக மாற்றுகிறார். ఎస్తేరు 126 దేశాల యొక్క నాయకుడి యొక్క భారీగా సత్యమణిగా మార్చబడినది. யோசேப்பு சிறையில் இருந்து యోసేపుని సిరచాలలో నుండి ஒரே நாள்ல ఒకే దినములో 13 வருஷம் சிறையிருப்பை மாற்றி 13 సంవత్సరాల సిరచాలని మార్చివేసి அவனை 60 நாடுகளை ஆண்ட எகிப்துக்கு ఆయనని 60 దేశాలని పరిపాలించుటకు ప్రధాన మంత్రిగా మార్చారు. ఒక ప్రధానిగా, మంత్రిగా, ఒక నాయకుడిగా, అధిపతిగా మార్చినాడు. అనాథ సిறுமி என்று சொன்ன எஸ்தரை. అదే ఎస్తర్ను చూసినట్లయితే இப்படித்தான் உங்களையும் உயர்த்துவார். ఎస్తర్ను ఆశీర్వదించినట్టు, హెచ్చించినట్టు ఇలాగనే మిమ్మల్ని కూడా హెచ్చించుతున్నాడు. దావీదు எல்லாரும் ஏளனமாய் பேசினார்கள். దావీదుని అందరూ హేళనగా మాట్లాడినారు, పరిహాసం பண்ணினார்கள், అపహాసము చేసినారు. அவன் பெரிய பெரிய ராட்சசர்களையும் ஜெயிக்க வேண்டியதாயிற்று. అయితే ఆయన గొప్ప గొప్ప వారు జయించి వలటం జరిగినది. కర్తర్ அவனோடு இருந்தார். ఎందుకంటే ప్రభువు ఆయనతో ఉన్నాడు. సముదాయத்திலே సమాజంలో நீங்கள் అల్పమా ఎన్నపడலாம். నువ్వు చాలా అల్పుడుగా ఎంచబడవచ్చు. இந்த வருஷம் ఈ సంవత్సరము కర్తర్ உங்களை உயர்த்துவார். ప్రభు నిన్ను హెచ్చించుతాడు, మహిమైపడుతువార్, నిన్ను మహిమపరుస్తాడు. அவர் வானத்திலிருந்து சாயத்தை அனுப்புவார். ఆయన ఆకాశం నుండి నీకు సహాయం పంపుతాడు. లీడ్స్ என்கிற ஒரு ஸ்கூல் ஒன்று இருந்தது. లీడ్స్ అనే ఒక స్కూల్ పాఠశాల ఉన్నది. அது மிகப்பெரிய ஸ்கூல். అది చాలా గొప్ప పాఠశాల. நல்ல பணக்கார பிள்ளைகள் தான் இங்கே படிப்பார். అక్కడ మంచి ధనవంతులు మాత్రమే చదువుతారు. அந்த ஊர்ல ஒரு பிளாக் அமெரிக்கன் வேலை செய்தார். అమెరికాకు చెందినవాడు పని చేస్తున్నాడు. என்ன வேலை செய்யனா ரியல் எஸ்டேட் வேலை செய்தார். అక్కడ ఏం పని చేస్తున్నాడంటే రియల్ ఎస్టేట్ పని చేస్తున్నాడు. அவருடைய மனைவி இன்டர்நேஷனல் லாயர் ஆனார். వారి యొక్క భార్య సత్యమణి ఇంటర్నేషనల్ లాయర్ గా ఉన్నది. அவருக்கு ஒரே ஒரு மகன், ఒకే ఒక కుమారుడు. இந்த மகனை ఈ యొక్క కుమారుడిని ஸ்கூல்ல சேர்ப்பதற்காக கொண்டு போனார்கள். ఆ యొక్క స్కూల్లో చేర్చడానికి తీసుకొని వెళ్ళారు. அப்ப ஸ்கூல் பிரின்சிபலும் అప్పుడు ఆ స్కూల్ అధినేత ప్రిన్సిపల్, ஸ்டூடெண்ட்டை கவுன்சில் பண்ற கவுன்சிலரும், అక్కడ కూడా ఉన్న ఒక ఆలోచక కౌన్సిలర్ కూడా இந்த கருப்பு சிறுவனை பார்த்தவுடன் ఈ నల్ల జాతికి చెందిన చిన్నవాడిని చూసి அவனை கிண்டல் செய்தார்கள். అతనిని అపహాసము చేసినారు. உனக்கு யூனிஃபார்ம் இல்லை, అతని దగ్గర యూనిఫామ్ లేదు, உன்னுடைய ஸ்கின் இங்கே இல்லை, ఒక స్కిన్ మంచిగా లేదు, நீ தெருவில் கிடக்க வேண்டியவன், నువ్వు వీధిలో ఉన్నవాడువు, நீ போட்டிருக்க சட்டையை பாரு, నువ్వు వేసుకున్న సొక్కాయిని చూడు, நீ போட்டிருக்க ஸ்கூல் பேக்கை பாரு, నువ్వు ఒక బ్యాగ్, స్కూల్ బ్యాగ్ను చూడు என்று அவனை பரிகாசம் பண்ணி అలాగని చెప్పి ఆయన అపహాసము చేసి ஐயே பிடித்து ஸ்கூலை விட்டு வெளியே தள்ளிட்டார். చెయ్యి పట్టుకొని స్కూల్ నుండి నెట్టివేశారు. ஸ்கூல்ல சேர்ந்து ஒரே நாள் தான், స్కూల్కి వెళ్ళి ఒక్క దినముదా சேருவதற்காக போகும்போது இப்படி பேசினார்கள். స్కూల్లో చేరటకు వెళ్ళినప్పుడు ఇలాగ మాట్లాడినారు. சிறுவன் எல்லாவற்றுக்கும் பதில் சொன்னான். చిన్నవాడు చూసి చెప్పినాడు, ஆனால் అయితే பிற்பாடு తర్వాత தன் தகப்பனுக்கும் தாய்க்கும் சொன்னான். తన తండ్రి దగ్గర చెప్పినాడు. அந்த தாயும் தகப்பனும் வந்தார்கள். ఆ తల్లి తండ్రి కూడా వచ్చినారు. தகப்பன் மிகப்பெரிய பணக்காரன். ఆ యొక్క తండ్రి చాలా ధనవంతుడు. அவர் வந்து சொன்னார், అతను వచ్చి చెప్పినాడు, நீங்கள் கருப்பு நிறத்தை பிரஜடிஸ் பண்ணுகிறீர்கள், మీరు నల్ల జాతికి చెందినవారు, దానిని మీరు పాటిస్తున్నారు, எல்லாம் வெள்ளையர்களா இருக்க வேண்டும் விரும்புகிறீர்கள், అందరూ తెల్లగా ఉండాలని ఆశపడుతున్నారు, உங்கள் பள்ளியில் ஒரு கருப்பு అమెరికన్ కూడా இல்லை, మీ యొక్క స్కూల్లో పాఠశాలలో ఒక్క నల్ల జాతికి చెందిన అమెరికా వ్యక్తి కూడా లేరు, ஆனால் అయినను நானும் என் மனைவியும் నేను నా భార్య உயர்ந்த போஸ்டில் இருக்கிறபடினால் ఉన్నతమైన ఒక పోస్టులో ఉన్నందువలన எங்களுடைய மகனை నా కుమారుడిని இந்த ஏரியாவிலே நம்பர் 1 ஸ்கூலில் சேர்க்க விரும்பினோம்.
ఈ యొక్క ఏరియాలో ఒక నెంబర్ 1 స్కూల్లో చేరటానికి మేము ఆశపడ్డాము. எங்கள் வேலையில் முடித்து நாங்கள் ஃபீஸ் எல்லாம் கட்டிவிடுவோம் சொன்னார். అయితే ఆ పనిని ముగించండి, మేము ఫీజు అంతా కడతామని చెప్పినారు. அந்த வக்கீலுக்கும் அவருடைய ஹஸ்பண்ட் கோபம் வந்தது. వెంటనే ఆ వకీలుకి కోపం వచ్చినది. வக்கீல் சொன்னார், ఆ వకీలు చెప్పినాడు, இந்த ஸ்கூல் பிரெஜிடிஸ் பார்க்கிறது என்று எல்லா పేపర్லும் போடுவேன், కోర్టుலும் போடுவேன். ఈ యొక్క స్కూల్ గురించి అన్ని రకమైన కోర్టులలో పేపర్లలో నేను వేస్తానని చెప్పినాడు. அந்த ரியல் எஸ்டேட் மேன் சொன்னார், అప్పుడు ఆ రియల్ ఎస్టేట్ వ్యక్తి చెప్పినాడు, இந்த ஸ்கூலை நான் விலைக்கு வாங்கிவிட்டேன் என்று சொல்லிவிட்டார். ఈ స్కూల్ని నేను డబ్బుకి వెల చెల్లించి కొని ఉన్నానని చెప్పినాడు. இவர் என்ன செய்ய தெரியவில்லை, ఏతని తెలియలేదు. உங்கள் இருவரும் வேலையை விட்டு போங்கன்னு சொல்லிவிட்டார். వెంటనే మీరిద్దరు పని నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పి అక్కడ పని చేసే వారికి వీరు చెప్పారు. கிண்டல் பண்ணினவர்கள், ఎప్పుడు పరిహాసం చేసినారో, பரிகாசம் செய்தவர்கள், అపహాసం చేసినారో, அதம் பண்ணப்பட்டார்கள். వారు అక్కడ తరిమి వేయబడ్డారు. இவர் ஏற்கனவே ஸ்கூலை வாங்கிவிட்டார். వీరు ముందుగానే ఆ స్కూల్ ను కొనుక్కున్నారు. முதலாவது இந்த 2 பேரை வெளியேற்று, మొదటిగా మమ్మల్ని పరిహాసం అపహాసం చేసిన వీళ్ళిద్దరిని మొదటిగా తరిమి వేయండి. சேர்ந்து கிண்டல் பண்ணின வெள்ளையர்களையும் வெளியே அனுப்புன்னு சொல்லிவிட்டார். అక్కడ అపహాసం పరిహాసం చేసినవా ఆక తెల్ల జాతి వారిని ఫస్ట్ తరిమి వేయండి అని అన్నారు. அவள் ஃபீஸ் எனக்கு வேண்டாம், వాళ్ళ ఫీజు నాకు వద్దు, அதை நான் பார்த்து கொள்கிறேன், అది నేను చూసుకుంటాను, இந்த ஸ்கூலை இனிமேல் நான் தான் நடத்துவேன். ఈ స్కూల్ ఇంకేమైనా నేనే నడుపుతాను. பிரின்சிபலை மாற்றி விட்டார். ప్రిన్సిపల్ ని మార్చివేశారు. இவருடைய வேலையும் போய்விட்டது. వీరు పని చేసే వాళ్ళ పని కూడా పోయినది. இதுதான் கர்த்தர் செய்யும் சகாயம். ఇదే దేవుడు యెహోవా చేసే సహాయము. சாதாரண சின்ன பையன், సాధారణమైన చిన్నవాడు, ஒரு 4 அல்லது 5 வயசு இருக்கும். ఒక 15 సంవత్సరాలు ఉంటవి. அவன் குறிப்பிட்ட நல்ல பள்ளியில் சேர்க்க ఆయన మంచి ఒక స్కూల్లో చేరవటానికి அவ்வளவு கேலி செய்தார்கள். ఎవరో ఎంతో ప్రయత్నం చేసినారు, துரத்தினார்கள், అయితే తరిమి వేశారు, கேவலமாய் பேசினார்கள், చాలా కేవలముగా హీనంగా మాట్లాడినారు. ஆனால் అయినను இவனுடைய அப்பா அம்மா వీరి యొక్క తల్లిదండ్రులు இவ்வளவு பெரிய மக்கள், ఎంత గొప్ప ప్రజలు, பெரிய இடத்து பிள்ளைகள், గొప్ప స్థానానికి చెందిన బిడ్డలు, கற்பர்களாக இருந்தாலும் నల్లవారిగా ఉన్నను బిజినెస్ஸில் முன்னேறினவர்கள், వ్యాపారంలో ముందుకు కొనసాగిన వారు, தொழிலில் முன்னேறினவர்கள் వారి యొక్క వృత్తితో అభివృద్ధి చెందినది என்று தெரிந்ததும் అని తెలుసుకొని முகமெல்லாம் கருத்து விட்டது. వారి ముఖమంతా చిన్నబుచ్చుకోబడినది. ஸ்கூலை வாங்கி ఆ స్కూల్ని వారు కొనుక్కొని అనేక கற்பர்களில் சேர்த்து விட்டார். అక్కడ అనేక విధమైన నల్ల జాతి వారిని వారు చేర్చుకున్నారు. ஒரு பையன் நிமித்தம் ఆ కుమారుడి నిమిత్తము அந்த ஸ்கூலுடைய பெருமை அடங்கினது. ఆ యొక్క స్కూల్ కు ఒక గొప్పతనము దొరికినది. வெள்ளையர்கள் கற்பர்களை வாரி கிண்டல் பண்ண ஒளிந்தது. ఆ యొక్క తెల్లవారికి పరిహాసం చేయటమే మిగిలినది. இதை நான் உங்களுக்கு செய்வார். ఇదే నీకు కూడా చేస్తాడు. உங்களை உயர்த்த మిమ్మల్ని హెచ్చించుటకు தகுதி இல்லாமல் இருக்கலாம். ఒకవేళ అర్హత లేని వారే ఉండొచ్చు. நன்றாய் ஜெபம் செய்யுங்கள், ప్రార్థన చెయ్యండి, ஞான பாட்டு கீர்த்தன துதியுங்கள், కీర్తనల వలనే పాటల వలనే ఆయనను మీరు స్తుతించండి, வசனத்தை நேசியுங்கள், ఆయన వాక్యాన్ని ప్రేమించండి. అప్పుడు సంగీతం 18:35 పడి కీర్తన 18:35 ప్రకారము కారుణ్యం உங்களை உயர்த்தும். ఆయన యొక్క కారుణ్యం దయ మిమ్మల్ని హెచ్చించును. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా அவர் சொல்கிறார், ఆయన చెప్తున్నాడు, కవலைపడాத, దిగులు పడవద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ అధ్యాయము 25 నుండి కడేసి వరకు 25వ వచనం నుంచి ఆఖరి వరకు కవலைపడాத, దిగులు పడవద్దు. దేవుని రాజ్యத்தை முதலாவது தேடுங்கள். మొదటిగా దేవుని యొక్క రాజ్యాన్ని వెతకండి. அந்த ராஜ்யத்தை தேடும்போது ఆ యొక్క రాజ్యాన్ని వెతికినప్పుడు அனைத்தும் கூட கிடைக்கும். సమస్తము నీకు కూడా ఇవ్వబడును. దేవుని రాజ్యத்தை முதலாவது தேடும்போது మొదటిగా దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు அவருடைய காருண்யம் உங்களை பெரியலாக்கும். ఆయన యొక్క దయ మీకు తోడుగా ఉండును. అనేకులు ప్రపంచத்தை குறித்து தான் கவலைப்படுகிறார்கள். ఈ లోక కార్యాల కొరకు దిగులు పడుతున్నారు. అయితే கர்த்தர் சொல்ல கவலைப்படாத, దేవుడు అన్నాడు మీరు దిగులు పడవద్దు. நோய் வந்தா கவலைப்படாத, వ్యాధి వస్తే దిగులు పడవద్దు. பண கஷ்டம் வந்தா கவலைப்படாத, ధన కష్టం వస్తే దిగులు పడవద్దు. சமாதான குறைவு வந்தா கவலைப்படாத, సమాధానం లేకపోతే దిగులు పడవద్దు. நான் அதன் மத்தியில் வந்து
నేను వాటి మధ్యన వచ్చి உனக்கு சகாயம் பண்ணுவேன். నీకు సహాయం చేసేదను. கர்த்தருடைய ஜெபத்திலே దేవుడి ప్రార్థనలో அன்றன்றுள்ள அப்பத்தை ఆ దినదిన అనుదిన రొట్టెని ఆహారాన్ని எங்களுக்கு இன்று தாரும் என்று கேட்கிறோம். ప్రభువా నాకు ఈ రోజు ఇవ్వండి అని అడగండి. மத்தேயு 6:9-13 வரை படிக்கிறோம். మత్తయి సువార్త 6:9-13 వరకు చదువుతున్నాము. அப்பம் என்று சொன்னால் ఆ యొక్క రొట్టి ఆహారము రొట్టి అని చెప్పితే உடுத்துற உடை உணவு, మనం ధరించుకునే వస్త్రాలు కూడా మనం తలుచుకోవాలి. சுகம், స్వస్థత, அடுத்தது ப்ராஸ்பெரிட்டி, ரிச்சஸ், అభివృద్ధి, ஐஸ்வர்யம் ஆவதற்கு நாம் தீவிரிக்க தேவையில்லை. ఐశ్వర్యం అవటము, ஐஸ்வர்யத்தை தருவர் அவர். ఐశ్వర్యం ఇచ్చువాడే దేవుడు. ஐஸ்வர்யம் ஆவதற்கு தீவிரிக்காது வேதம் சொல்கிறார். ఐశ్వర్యం అయ్యుటకు ఆయన మనకుంటాడు. ஆகவே அவர் உயர்த்த நாம் இடம் கொடுப்போம். ఆయన మనం లెచ్చించి ఆయన వద్దలో మనం ఉందాము. அவர் ஏற்கனவே நம்முடைய பலவீனங்களை நாம் சுமந்து விட்டார். దీనికి ముందుగా ఆయన మన బలహీనతలన్నీ ఆయన మోసి ఉన్నాడు. நோய்களை சுமந்து விட்டார். మన వ్యాధులను ఆయన మోసి ఉన్నాడు. 8:17 మత్తయి సువార్త 8:17 மனம் கலங்காதீர்கள், దిగులు పడవద్దు, ஒருபோதும் கலங்காதீர்கள், ఎన్నడూ దిగులు పడవద్దు. எல்லா சூழ்நிலையும் అన్ని పరిస్థితులలో அவர் வருவார். ఆయన వస్తాడు, நிச்சயமாய் வருவார். ఖచ్చితంగా వస్తాడు. அது உங்கள் கண்களுக்கு ஆச்சரியமாய் இருக்கும். అది నీ కళ్ళకి ఆశ్చర్యముగా ఉండును. பல சமயங்களில் అనేక సమయంలో பலவிதமான கவலைகள் நமக்கு வருகிறது. అనేక విధమైన దిగులు మనకు వస్తున్నాయి. ஆனால் அவர் வாக்கு கொடுக்கிறார். అయితే ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. அந்த கவலை மாற்றத்துக்குதாக ఆ దిగులుని మార్చివేస్తాడు. அவருடைய ஊழியத்தை முதலாக நினைப்போம். ఆయన సేవను మనం మొదటిగా తలుచుకుందాము. அவர் நாமத்தில் ஏழைகளுக்கு உதவி செய்வதை நினைப்போம். ఆయన యొక్క నామాన్ని మనం తలుచుకుందాము. சோர்ந்து பாவம் நன்மை செய்வோம். ఆయన చోలిపగుడు మేలు చేస్తాడు. கிறிஸ்துவுக்குள் நன்மை செய்வோம். క్రీస్తులో నుండి మనం మేలు చేద్దాము. ரோமர் 2:10 படி రోమీయులకు 2:10 ప్రకారము ஐஸ்வர்யம் கனம் மகிமை வரும். ఐశ్వర్యంతో మహిమ కలిగిన వాడే ఉన్నాడు. அதுதான் கர்த்தர் உயர்த்துவது. అదిదా దేవుడు మనల్ని హెచ్చించుట. ஒரு சமயத்துல ఒక సమయంలో ஒரு பாஸ்டர் இருந்தார். ఒక పాస్టర్ ఉన్నాడు. அவர் சபையில் நான் பேச நேரிட்டது. ఆ సంఘంలో పాస్టర్ ఉన్నాడు. இந்த பாஸ்டருக்கு ஒரு நாள் ஒரு சொப்பனம் வந்தது. ఆ పాస్టర్ గారికి ఒక రోజు ఒక స్వప్నము కల వచ్చింది. உங்களுடைய சர்ச் வாடகை இடத்தில் இருக்கிறது. చర్చి వాడిగా అద్దె. இனி உங்களுக்கு రెంటెడ్ హౌస్ தேவையில்லை. ఇంకా మేట నీకు రెంట్ హౌస్ అద్దె ఇల్లు అవసరం లేదు. அவர் உங்களுக்கு ఆయన మీకు சொந்த இடத்தை தருவார். సొంత అద్దెని సొంత ఇల్లుని మీకు ఇస్తాడు. அது உன் கண்களுக்கு ஆச்சரியமா இருக்கும். అది మీ కన్నులకి ఆశ్చర్యముగా ఉండును. இப்பொழுது உன் கையில் காசு இல்லை. ఇప్పుడు నీ చేతిలో డబ్బు లేదు. 10 மில்லியன் வேண்டும். 10 మిలియన్కి అవసరము. சோர்ந்து போகாதே. చోలిపోవద్దు. நான் அங்கே போயிருந்த போது నేను అక్కడ వెళ్ళినప్పుడు இதே தீர்க்கதரிசி சொன்னேன். ఇదే ప్రవచనం నేను చెప్పినాను. என்ன சொன்னேன் என்றால், ఏం చెప్పినానంటే, உங்களுடைய முயற்சினால் அல்ல, నీ యొక్క ప్రయత్నం వల్ల కాదు, உங்கள் சபை காணிக்க மிக கொஞ்சம், మీ యొక్క సంఘ కానుకలు కొంచెమే, ஆனாலும் கர்த்தர் అయినను దేవుడు 2000-3000 பேர் உட்காரக்கூடிய 2000 మంది 3000 మంది కూర్చునే గల சொந்த இடத்தை தருவார். సొంత స్థలాన్ని ఇస్తాడు. அது 6 மில்லியனா இருக்கும் என்று சொன்னேன். అది 6 మిలియన్గా ఉంటది అని చెప్పినాను. சொல்லிவிட்டு நான் வந்து விட்டேன். చెప్పి నేను వచ్చేసినాను. பிற்பாடு ஒரு நாள் ஃபோன் பண்ண போது తర్వాత ఒకసారి ఫోన్ చేసినప్పుడు சொன்னார், చెప్పినాడు, అయ్యా என்னிடத்துல தோட்டக்காரர் ஒருத்தர் வந்தார். మా యొక్క తోటమాలి ఒకడు వచ్చినాడు. ஃப்ரீயா வந்து அந்த சர்ச்சை சுத்தி கார்டன் சரி பண்ணார். ఉచితముగా చర్చి చుట్టూ ఉన్న ఆ యొక్క తోటని శుద్ధము చేసినాడు. சம்பளம் எதிர்பார்க்கல, జీతం ఎదురు చూడలేదు. 6 மாசம் கழிச்சார் போறேனார். 6 నెలల తర్వాత పోయినాడు. போறேன்னு சொன்னவர் పోతా అని చెప్పినవాడు ஒரு கவர் இந்த பாஸ்டர் கொடுத்தார். ఒక కవర్ మా దగ్గర చేతులు ఇచ్చినాడు. பாஸ்டர் சொன்னாரு, ఇచ్చి చెప్పినాడు, உனக்கு சம்பளம் கொடுக்க கூட எனக்கு ஆசை இல்லைனா. అప్పుడు పాస్టర్ చెప్పినాడు, నీకు జీతం ఇవ్వడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు. అయితే அந்த கவரை திறந்த போது ఆ కవర్, ఆయన ఇచ్చిన కవర్ను తెరిచి చూసినప్పుడు చెక్ల దానిలో $6 మిలియన్ ఉంది. $6 మిలియన్ డబ్బు దానిలో ఉన్నది. நடந்த நிகழ்ச்சி, జరిగిన సంభవము, డెన్మార్క్లో நடந்த நிகழ்ச்சி, డెన్మార్క్ లో జరిగిన సంభవము. தீர்க்கதரிசனம், ప్రవచనము, விஷన్స్, దర్శనము, வாக்குத்தத்தங்கள், వాగ్దానాలు ஒருபோதும் பொய்யாகாது. ఎన్నడూ అబద్ధము కావు. அவர் தாம் வாக்கை நிறைவேற்றார். ఆయన తన మాటను వాక్కును నెరవేర్చుతాడు. எல்லா జీవరాశిల మీద కృపగా இருக்கிறார்.
ఆయన అందరికి ప్రజలకు జీవరాశులకు అన్నిటికీ ఆయన సహాయం కొంటాడు. సంగీతం 145:8-9. కీర్తన 145:8-9. ஆகவே கலங்காதீர்கள். కాబట్టి చింతపడుకుడి. கர்த்தருக்கு நான் என்ன செய்ய வேண்டும்? దేవుడికి నేను ఏమి చేయవాలి? அதை முக்கியப்படுத்துங்க. దాన్ని మీరు ప్రధానపరచుడి. அது சர்ச்சா இருக்கலாம், అది సంఘమై ఉండొచ్చు, அல்லது எங்களை போல சுவிசேஷங்களா இருக்கலாம், ఒకవేళ సువార్తకు సంబంధించినదై ఉండొచ్చు, அல்லது ஒரு தீர்க்கதரிசியா இருக்கலாம், ఒక ప్రవక్త అయి ఉండొచ్చు, மேய்ப்பனா இருக்கலாம், ఒక కాపరి అయి ఉండొచ్చు, அப்போஸ்தலனா இருக்கலாம். అపోస్తలుడు అయి ఉండొచ్చు. கர்த்தருக்கு ஊழியம் செய்வோம். దేవునికి సేవ చేయండి. அதை தொடர்ந்து நமக்கு தேவையான அனைத்தும் வரும். అప్పుడు మనకి సమస్తము దేవుడి దగ్గర నుంచి మనకు వచ్చుతున్నది. கடைசியாக ఆఖరిగా கர்த்தருடைய ரட்சிப்பு வரும். దేవుని యొక్క రక్షణ వచ్చుచున్నది. 1 தீமோத்தேயு 1 తిమోతికు 2:4 படி 2:4 ప్రకారము எல்லா மனுஷரும் సమస్త జనులు రక్షింపబడ విరుముகிறாరు. ఆయన రక్షింపబడుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. రక్షింపు అనాదియానది. ఆయన రక్షణ పడుటకు ఇష్టపడుతున్నాడు. నీతి என்றும் உள்ளது. నీతి ఎల్లప్పుడూ ఉంటుంది. యెషయా 51:6-8. యెషయా 51:6-8. ஆகவே அருமையான பிள்ளைகளே, కాబట్టి ప్రియమైన ప్రజలారా, உங்கள் குடும்பத்தில் உள்ள அனைத்து மக்களையும், మీ కుటుంబంలో ఉన్న అందరినీ அவர் ரட்சிக்க விரும்புகிறார். ఆయన రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. உறவினர்களை ரட்சிக்க விரும்புகிறார். మీ బిడ్డల్ని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ஜெபத்தின் மூலம், మీ ప్రార్థన మూలకంగా குடும்பமே ரட்சிக்கப்பட விரும்புகிறார். కుటుంబము రక్షింపబడటకు ఇష్టపడుతున్నాడు. ரட்சிப்பு இலவசமானது. రక్షణ ఉచితమైనది. ஆகவே కాబట్టి அவரை விசுவாசிக்கும் போது ఆయనను విశ్వసించినప్పుడు குடும்பமே ரட்சிக்கப்படுகிறது. కుటుంబము రక్షింపబడుతున్నది. அப்போஸ்தலர் 16 అపోస్తలుల కార్యములు 16 31-35. 31-35 వరకు சிறையிலிருந்து శిరచాల నుండి கர்த்தர் சவுலையும் சீலாவையும் விடுவித்தார். దేవుడు పౌలుని శీలాని శిరచాల నుండి విడిపించినాడు. பெரிய பூமி அதிர்ச்சி வந்தது. గొప్ప భూకంపము కలిగినది. சிறை காவலன் ఆ యొక్క చెరచాల ఒక కావలివాడు சிறையின் அறைகள் எல்லாம் திறக்கப்பட்டதை பார்த்து ఆ యొక్క చెరచాల గదిలన్నీ తెరవబడటం చూసి கதிகலங்கி చాలా భయము పడి தன்னை கண்டிப்பாய் மரணத்துக்கு ஒப்பு கொடுப்பார் யோசித்தார். ఖచ్చితంగా తనను మరణానికి అప్పగిస్తారని చెప్పి ఆలోచించినాడు. பயந்து தன்னை தான் கொல்ல பார்த்தார். భయపడి తనను తాను హతము చేయుటకు ప్రయత్నం చేసినాడు. அந்த வேதனையிலும், అలాంటి వేదనలో కూడా, முதுகில் சாட்டையால் அடித்த வேதனையிலும், ఆ యొక్క సాట్ల కొరడాల్లో కొట్టిన సమయంలో కూడా పౌలు శీల ఎత్తురు వారిని చూసి உன்னை கொலை செய்ய வேண்டாம், ఇంకమేట ఇతను హతము చేయవద్దు, ரட்சிப்பை கூறுகிறார்கள், రక్షణకు తీసుకొని వద్దాం. அதன்படி దాని ప్రకారము அவன் ரட்சிக்கப்படுகிறான். ఆయన రక్షణ పొందుకుంటున్నాడు. காயங்களை மாற்றுகிறான். దేవుడు మారుస్తాడు. இன்றைக்கு கர்த்தர் ఈ రోజు దేవుడు பெரிய ரட்சிப்பை, గొప్ప రక్షణని நமது நாட்டில் கொண்டு வருவார். మన దేశంలో తీసుకొని వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. துன்பத்தின் மத்தியிலே శ్రమల మధ్యన சீஷர் மூலம் சுவிசேஷம் பரவினது. శిష్యుల ద్వారా సువార్త ప్రకటించబడినది. எங்கும் சபை நிறுவப்பட்டது. సంఘం అక్కడ ప్రారంభించబడినది. கோடிக்கணக்கான மக்கள் இயேசு ஏற்றுக்கொண்டார்கள். కోటి ప్రజలను అక్కడ చేర్చుకున్నారు. இதைத்தான் கர்த்தர் செய்வார். ఈటినే ప్రభు మీ ద్వారా చేయబోతున్నాడు. సమయం వాయితాலும் వాయికావటాலும், అది జరిగినను జరగపోయినను அவருடைய சுவிசேஷத்தை அறிவியுங்கள். ఆయన యొక్క సువార్తను మీరు ప్రకటన చేయండి. ரட்சிப்பை பிரஸ்தாபப்படுத்துங்கள். రక్షణనే మీరు ప్రకటన చేయండి. கர்த்தருக்கு உற்சாகமாய் காணிக்கை கொடுங்க. దేవునికి ఉత్సాహముగా కానుకలు ఇవ్వండి. వ్యసనమా அல்ல, ఒక అసూయతో కాదు, కట్టాయతిన్ పేర్லும் அல்ல, ఖచ్చితము పేరును కాదు. அவர் மிகுந்த ஐஸ்வர்யம் உள்ளவர். ఆయన గొప్ప ఐశ్వర్యము కలిగిన వాడు. 2 కొరింథీయులు 8:9. 2 కొరింథీయులకు 8:9లో యేసు மிகுந்த ஐஸ்வர்யம் உள்ளவர். యేసు గొప్ప ఐశ్వర్యము కలిగిన వాడు. அனைத்து சராசரங்களும் பரலோகமும் ஒரு சொந்தம். సర్వ విశ్వము ఆయనకి సొంతమై ఉన్నది. அந்த ஐஸ்வர்யத்தை விட்டு ఆ ఐశ్వర్యమును వదిలిపెట్టి ஏழையின் கோலமானார். ఆయన ఒక పేదవాడుగా, ఒక మానవుడుగా ధరించుకున్నాడు. ரட்சிப்பு அவர் மூலமாய் நடந்தது. రక్షణ ఆయన ద్వారా జరిగినది. இந்த அருமையான மிக முக்கியமான செய்தி, కాబట్టి ఈ యొక్క శ్రేష్టమైన ప్రాముఖ్యమైన వర్తమానాన్ని உலகமெங்கும் பரப்புங்கள். లోకమంతా మీరు ప్రచురించండి. யோவான் 3 தேவனுடைய அன்பு தெரியும். యోహాను 3లో 16 முதல் 17. 16-17లో உலகத்தை ஆக்கணைக்குள்ளாக தீர்க்கவில்லை,
ఆయన నిన్ను ఆ శిక్షలో నిన్ను తీసుకొని రాలేదు, அதை ரட்சிக்க வந்தார். ఆయన నిన్ను రక్షించుటకే వచ్చినాడు. కాబట్టి கர்த்தரை நோக்கி యెహోవా వైపు, கர்த்தாவே என்னை பயன்படுத்து, ప్రభువా నన్ను సద్వినియోగం చేసుకోనండి, எனக்கு ஒன்றுமே தெரியாது, నాకు ఏమీ తెలియదు, நீர் சொல்லும் என்று கேளுங்க, మీరు చెప్పండి అని అడగండి.